నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు. దాదాపు గంటకు పైగా సమావేశం సాగిన వైనం. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరిన వైనం. గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే హడావుడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని మంత్రి పార్థసారథి ఆరోపణ. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకి గురయ్యారని వెల్లడి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల సేకరణ ప్రగతిపై జిల్లా కలెక్టర్ సృజన సమీక్ష. కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు పంపిణీ. పీఎం కిసాన్ యోజన వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశం. భవానీపురం రైతు బజార్లో కందిపప్పు బియ్యం స్టాల్ను ప్రారంభించిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరలో ఉండాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. 2 రోజులు ఢిల్లీ పర్యటన నిమిత్తం చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సమావేశం సాగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీకి కేంద్ర ప్రత్యేక సాయం కావాలని కోరారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుకి నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయం, రాజధాని అమరావతి అభివృద్ధికి తోడ్పాటు అందించడం వంటి చంద్రబాబు ప్రధానంగా అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ దాదాపుగా సిద్దమైంది. వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కు పేషీ కేటాయించారు. పవన్ కళ్యాణ్ పేషీలో టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ పేషీకి కొత్త ఫర్నిచర్, కొత్త రంగులు, హంగులతో మెరుగులు దిద్దారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు ఈ పేషీని కేటాయించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నత విద్యా అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 3220 లెక్చరర్ పోస్టుల భర్తీ అంశంపై నేటి సమీక్ష సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి పోస్టుల భర్తీకి కసరత్తులు చేపట్టాలని లోకేష్ స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని పేర్కొన్నారు. ఇక విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ కి విధి విధానాలు తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 3480 కోట్ల మేర బకాయిలు ఇవ్వలేదని ఆరోపించారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా సంస్థల్లో ఉండిపోయాయని వెల్లడించారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు తగ్గడంపై మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలేజీల్లో డ్రగ్స్ అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, అందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారుల నియామకాన్ని పరిశీలించాలని అధికారులకి స్పష్టం చేశారు. డ్రగ్స్ పై చైతన్యం కలిగించేందుకు స్వచ్ఛంద సంస్థలు సాయం తీసుకోవాలి
తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే హడావుడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని మంత్రి పార్థసారథి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకి గురయ్యారని తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏపీ కేబినెట్ సమావేశం వివరాలు మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేయడం లేదని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే హడావుడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తీసుకువచ్చిందని పార్థసారథి ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకి గురయ్యారని తెలిపారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి గత ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే లాభ నష్టాల గురించి ఆలోచించకుండా ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకువచ్చారని విమర్శించారు. 2019-2021 పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ఉందో, కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 2019-2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్, పెద్ద పెద్ద జేపీ తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకున్నది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినంతా మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్, పెద్ద అమౌంట్లు కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తారు. వైసీపీ నేతలకు వరుస షాకులు, నిద్ర కూడా పట్టనివ్వటం లేదు. గడిచిన 5 ఏళ్లు టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అంతకు మించి చూపిస్తోంది. వైసీపీ నేతలు కబ్జా చేసిన భూములు, అక్రమంగా కట్టుకున్న నిర్మాణాలు, దోచుకున్న ప్రజల సొమ్ము, ఇలా అన్నిటినీ వడ్డీతో సహా లాగేసుకుంటుంది. జగన్ దగ్గర నుంచి మొదలు పెడితే గల్లీలో ఉన్న నేతల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి భారీ షాక్ తగిలింది. గత కొంతకాలంగా కొడాలి నాని ఆధ్వర్యంలో ఉన్న శరత్ థియేటర్ ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. గత కొంతకాలంగా ఈ థియేటర్లోనే నాని తన పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ ఆఫీస్ కొనసాగిస్తూ వచ్చాడు. ఈ థియేటర్ను నాని ఆక్రమించుకున్నారని ఆరోపణలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అధికారం వారి చేతిలో ఉండటంతో శరత్ థియేటర్ యాజమాన్యం ఏమీ అనలేకపోయింది. కానీ ఇప్పుడు అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడంతో అంతా బయటకొస్తూ వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేస్తూ తమ ఆస్తుల్ని దక్కించుకుంటున్నారు. ఇప్పుడు శరత్ థియేటర్ యాజమాన్యం కూడా అలాగే చేసింది. టీడీపీ నేతల సహకారంతో శరత్ టాకీస్ ను స్వాధీనం చేసుకుంది. అయితే ఈ శరత్ టాకీస్ లో టీ పార్టీకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరు కావటం గుడివాడలో హాట్ టాపిక్ గా మారింది. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఈ టీ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు పంపిణీ, పీఎం కిసాన్ యోజన వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వ్యవసాయ శాఖ అధికారుల్ని ఆదేశించారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరి అని చెప్పారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ప్రగతిపై జిల్లా కలెక్టర్ జి సృజన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరని తెలియజేశారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని తెలిపారు. సీసీఆర్సీ కార్డు ద్వారా కౌలు రైతులు పంటల బీమా పథకంలో నమోదు చేసుకునే వీలుంటుందని తెలిపారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సీసీఆర్సీ కార్డులు పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 16 మండలాల్లోని 311 గ్రామాలలో 55,560 కార్డుల పంపిణీ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 12,380కి పైగా కార్డులు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా త్వరితగతిన 100% కార్డుల పంపిణీ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరలో ఉండాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే చౌదరి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లో నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మంగళవారం భవానీపురం రైతు బజార్లో నిత్యావసర సరుకుల స్టాల్ ని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు
పెంపుదలకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న వినూత్నమైన నిర్ణయాలతో రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని రిలయన్స్, డీమార్ట్, మెట్రో వంటి షాపింగ్ మాల్స్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ అధికారులు, రైతు బజార్ ఈవో తదితరులు పాల్గొన్నారు. కానీ బయట సూపర్ మార్కెట్స్, రిలయన్స్ కానీ ఇంకోటి కానీ ఏ బియ్యం ధర, కందిపప్పు రెండు కూడా రేట్లు తగ్గించడం జరిగింది. నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి సామాన్యులు బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి కందిపప్పు ఏమో 200 రూపాయల దాకా అమ్ముడు రేటు పెరిగిపోతే దాన్ని 160 తీసుకురావడం. బియ్యం 140 రూపాయలు, 148, 31 రెండు రకాలు రెండు ధర తగ్గించి క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి నిర్ణయించారు. పెట్టి దాంతో ప్రజలందరూ కూడా కొంచెం నిత్యావసర వస్తువులు అన్ని కిరాణా అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అది మీ సమస్యల్ని తెలియచేయండి, వాటిని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్రీ ఆత్మీయ అభినందన సత్కార సభలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రకటించారు. అనేక మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజయవాడ హోల్సేల్ రిటైల్ కెమిస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సత్కార సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, ఎదుర్కొంటున్న సమస్యలు చాలా చిన్నవని, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు అందేలా తన కృషి చేస్తానని తెలియజేశారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టీవీ మధుసూదన్ రావు మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో గెలిచిన సుజనా చౌదరిని సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ 26వ డివిజన్ కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజు, అసోసియేషన్ సభ్యులు సహదేవ్, భాస్కరశెట్టి సురేష్, దేవరశెట్టి సుదర్శన్, మోహన్, శ్రీహరి, శివ తదితరులు పాల్గొన్నారు. కెమిస్ట్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఒక గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది. అందులో చిన్న చిన్న సమస్యలే, కానీ ఆ సమస్యలు ఎవరు అటెండ్ కావట్లేదు అనేది మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నీ కూడా అటెండ్ అయ్యే విధంగా సమస్యని వాళ్ళు కూడా కొన్ని చోట్ల 30% కాంట్రిబ్యూట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. అది కూడా సంతోషకరం. మిగిలిన 70% గవర్నమెంట్ నుంచి వేపించి ఆ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాం. ఇవి ఈ గెట్ టుగెదర్లు కాకుండా మౌలిక సదుపాయాలు, ఇక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే ఇక్కడ దుర్భర పరిస్థితి ఉంది, ఏది చూసినా వాటిని సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి అనే దాని మీద వాళ్ళని కూడా కాంట్రిబ్యూట్ చేయండి. శ్రమదానం ముఖ్యంగా, ధనదానం తక్కువ చేసిన, మేధదానం కూడా చేస్తే ఐడియాస్తో తీసుకొస్తే వాటికి సమస్యలను పరిష్కరించే దిశగా ఎమ్మెల్యేగా నేను రెడీగా పనిచేసి పెడతానని చెప్పాను. ఓకే, 53వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి అండి, శ్రీ తిరుమల మెడికల్ ఏజెన్సీస్, ది కృష్ణా డిస్ట్రిక్ట్ హోల్సేల్ డాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. మన విజయవాడ పార్లమెంటు చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అఖండ మెజార్టీ సాధించిన మా కేసీఆర్ శివనాథ్ గారు అఖండ విజయం సాధించిన శుభ సందర్భంగా, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో మా సుజనా చౌదరి గారు ఇప్పటి వరకు ఎవరో సాధించిన మెజార్టీ సాధించిన శుభ సందర్భంగా ఎన్డీఏ కూటమి అఖండ మెజార్టీ సాధించి ఈ రాష్ట్రాన్ని దిశలా అభివృద్ధి చేయగల అడ్మినిస్ట్రేషన్ శక్తి గల నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ప్రమాణం స్వీకారం చేసిన శుభ సందర్భంగా ఈ రాష్ట్రం బాగుండాలి అని చెప్పి అందరూ ఓట్లేసి గెలిపించినందుకు, ఇంత మెజార్టీ సాధించిన అన్ని శుభ సందర్భంగా మా మెడికల్, హోల్సేల్ అండ్ రిటైల్ సోదరులందరం కలిపి ఒక అభినందన ఆత్మీయ సత్కార సభ ఏర్పాటు చేయడం జరిగిందండి.
ఈరోజు సుజనా చౌదరి గారి విచ్చేయడం జరిగింది. సుజనా చౌదరి గారికి మా మెడికల్లో ఉన్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. సుజనా చౌదరి గారు అసలు ఎప్పుడు ఇటువంటి లీడర్ని చూడలేదండి. ఎప్పుడు వారికి కూడా అభివృద్ధి కావాలి, మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి. ముందు ప్రధానంగా నాకు సత్కారం కూడా కాదు, సమస్యలనే ప్రధానంగా అడిగారండి. మాకు డివిజన్ లో వచ్చినా కానీ మీకు సమస్యలుంటే చెప్పండి, నా దృష్టికి తీసుకురండి అని. అంత అభివృద్ధి చేయాలి అన్న టేస్ట్ సమర్థత ఉన్న సుజనా చౌదరి గారు వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉండటం మాకు చాలా గర్వంగా ఉందండి. కృష్ణా జలాలను ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత పేరం శివనాగేశ్వరరావు గౌడ్ పేర్కొన్నారు. మోడీ గవర్నమెంట్ లో భాగస్వామ్యమైన ఇక్కడి ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్రం భరించి నిర్మాణం చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకొని రావాలని తెలిపారు. ఉభయ కృష్ణా జిల్లాలకు సాగునీరు అందించే కృష్ణా నది జలాలను నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిన్న పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడారు. కృష్ణా జిల్లా జలాలు ప్రకాశం బ్యారేజీ దాటి సముద్ర గర్భంలో వృధాగా కలిసిపోతున్నాయని గుర్తు చేశారు. ఉభయ కృష్ణా జిల్లాలతో పాటు రాజధాని అమరావతి ప్రాంత వాసులు తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రకాశం బ్యారేజీ దిగువన ఆనకట్టలు, చెక్ డ్యాములు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. తన వంతుగా ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని తన ఛాంబర్లో తమ పార్టీ అధినేత కేంద్ర మంత్రి అదూవాలతో కలిసి నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వ సంకల్పంలో భాగమైన నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేసి నదీ జలాల సంరక్షణకు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగు విధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్, అదేవిధంగా మరి రోజున మీ అందరికీ తెలిసిన విషయమే, మన పక్కన ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీ కృష్ణానది జలాలు వృధాగా వర్షపు చుక్కలు సముద్ర గర్భంలో కలిసిపోతున్నాయి. ఆ నీటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పశువులకే కాదు, పక్షులకు, మానవులకు రోజువారీ కనీస అవసరాలకి నీరు లేకపోతే మనం ఏది చేయలేం. అందులో భాగంగా ఈ రోజున నేను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పోటీ చేసినప్పటికీ మరి చిట్టచివరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి మరి ఆంధ్రప్రదేశ్ని అన్ని రాష్ట్రాల అభివృద్ధి పదవులు నడిపించే వ్యక్తి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. మరి భగవంతుడి దయ వల్ల మరి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి మరి ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చాలా సంతోషంగా చాలా బాగా పనిచేస్తున్నారు. వారికి మా మంత్రి గారు కూడా కేంద్రంలో సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మరి కృష్ణా జలాల విషయం వచ్చేటప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి మనకి చాలా పెద్ద ఇబ్బందులు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పుడు 2 జిల్లాల మీద 1 కోటిపై జనాభా ఉన్నాం. పొరపాటున ఒక 2-3 సంవత్సరాలు కానీ నీరు రాకపోతే మాత్రం ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధాని ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ 1 కోటి మంది జనాభా ఇంకో 1 కోటిపై జనాభా పెరిగే అవకాశం ఉంది. మరి అవుటర్ రింగ్ రోడ్లు అంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నీటిని నిల్వ చేసే ప్రక్రియ మాత్రం చాలా అవసరం ఉంది.
రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రత్యేక హోదా సాధనలో వైఫల్యం చెందిందని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరథ రామరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీ లభించడంతో పాటు పారిశ్రామికవేత్తలు పరిశ్రమల నెలకొల్పడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన అంశంలో బీహార్ ముఖ్యమంత్రి అక్కడ ఎంపీలకున్న పౌరుషం ఇక్కడ సీఎం ఎంపీలలో కానరాకపోవటం సిగ్గుచేటని తెలిపారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథ రామరెడ్డి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎన్డీఏ కూటమి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా విషయంలో మాట్లాడుతూ అదేమీ సంజీవిని కాదని పేర్కొనటాన్ని తప్పుపట్టారు. ఈ దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలితాలను అనుభవిస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు మోడీ మెడలు వంచైనా హోదా సాధించాలనే లక్ష్యం కానరావటం లేదని తెలిపారు. హోదా సాధనతోనే పరిశ్రమలు తరలి వస్తాయని ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. ఎన్డీఏలో భాగస్వామ్యమైన బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని నిలదీస్తున్నారని తెలిపారు. అక్కడ ముఖ్యమంత్రి పార్లమెంటు సభ్యుల పౌరుషం ఇక్కడ వాళ్లకు లేకపోవడం సిగ్గుచేటని తెలిపారు. ఇటీవలనే మనకు ఎన్నికలు ముగిశాయి. చారిత్రక తీర్పు ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఆశలు కాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏ ప్రజలైతే నూతన ప్రభుత్వ అధినేతలు ఢిల్లీకి వెళ్ళి మోడీ గారిని ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర హోదా సాధిస్తారని ఆశించి ఓట్లు వేసి గెలిపించారో ఆ ప్రభుత్వం యొక్క వైఖరి కొద్దిగా భిన్నంగా ఉంది. ఇప్పుడు ప్రజలను ఆశోపహతులను చేసేదిగా ఉంది, నిరాశాజనకంగా ఉంది. ఈ మధ్య మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు అడిగినటువంటి సమావేశంలో ఒక ప్రకటన చేయటం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, మీరు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు, ప్రత్యేక హోదా అనేది చాలా తక్కువైంది, చిన్నది, అంతకు మించి నేను మోడీ గారిని ఒప్పించి తీసుకొస్తాను అన్నటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ప్రత్యేక హోదా చిన్నదైనప్పుడు దాన్ని సాధించవచ్చు కదా, దానికంటే పెద్దది చేస్తారంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. అమ్మకు గాజులు చేయించలేనటువంటి వాడు పిన్నమ్మకు రవ్వల గాజులు చేయిస్తాడంటే నమ్మగలమా? అదేవిధంగా ఉంది మన నాయకుల యొక్క తీరు, వ్యవహారం. ఈనాడు ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నామంటే దానివల్ల పరిశ్రమలు వస్తాయి, పన్ను రాయితీలు ఉంటాయి, ఊరూరా పరిశ్రమలు నెలకొల్పినట్లయితే కొన్ని వేల లక్షల పేద ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరుకుద్ది, యువత బాగుపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాం. కానీ అది అవసరం లేదు మనకు. అదేమన్నా సంజీవినా, దానికంటే పెద్దది అడుగుతాను, నేను ప్రాజెక్టులు తెస్తాను, ప్యాకేజ్ అడుగుతాను, ఈ మాటలన్నీ మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. కనీసం మనకు బీహార్ ప్రజలకు, బీహార్ ఎంపీలకు, బీహార్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చీపు, నెత్తురు, పౌరుషం, రోషం ఆంధ్ర ప్రజలకు లేకపోవటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు. దాదాపు గంటకు పైగా సమావేశం సాగిన వైనం. ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం చేయాలని కోరిన వైనం. గత ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండానే హడావుడిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చిందని మంత్రి పార్థసారథి ఆరోపణ. ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ముఖ్యంగా రైతులు ఆందోళనకి గురయ్యారని వెల్లడి. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ప్రగతిపై జిల్లా కలెక్టర్ సృజన సమీక్ష. కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు పంపిణీ. పీఎం కిసాన్ యోజన వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశం. భవానీపురం రైతు బజార్లో కందిపప్పు, బియ్యం స్టాల్ను ప్రారంభించిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరలో ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.